ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మీలో యుద్ధములను పోరాటములను దేనివల్ల కలుగుతున్నవి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. ఇక్కడ భక్తుడు రాస్తూ, మీ హృదయంలో జరిగేటువంటి పోరాటాలకు కారణమేంటి? మీ యొక్క హృదయంలో జరిగేటువంటి సంఘర్షణకు కారణమేంటి? మీ హృదయంలో జరిగేటువంటి ఆ యొక్క యుద్ధాలకు కారణమేంటి అని అడుగుతున్నాడు. అడిగి సమాధానము కూడా కింద వ్రాస్తూ, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా ఇవన్నీ కూడా జరిగేది అని అంటాడు. అనగా మీ అవయములో పోరాడుచున్నటువంటి మీ సుఖేచ్ఛలు, మీ సుఖ సంతోషాల కోసమైనటువంటి కోరికల వల్లే కదా ఈ యొక్క పోరాటము మీ హృదయాల్లో జరుగుతుంది అని అంటాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశను నెరవేర్చుకునేటువంటి వారు వారి యొక్క శరీరంలో కలిగి ఉన్నటువంటి అవయవాలు కోరుకునేటువంటి కోరికల ప్రకారము, చెడ్డ కోరికలు, అత్యాస సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి దొరకట్లేదు అని అంటాడు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. వాటిని సంపాదించుకోవడానికి, నరహత్య చేయడానికి మీరు ఇష్టపడతారు, మత్సరపడుతారు, కానీ దానిని మీరు సంపాదించుకోలేరు. అంతేకాకుండా మీరు పోట్లాడతారు వాటిని సంపాదించుకోవడానికి, యుద్ధాలు కూడా చేయవలసి వస్తే చేస్తారు కానీ దొరకట్లేదు అని అంటాడు. కాబట్టి ఈ లోకంలో శరీరపరంగా జీవించేటువంటి వారి యొక్క హృదయాల్లో కంపల్సరీగా ఈ యొక్క సంఘర్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క అవయవాల్లో జరిగేటువంటి కోరికలను బట్టి, అన్న యొక్క నేత్రాశ, జీవపు డంబము, శరీరాశలు వారు నెరవేర్చుకోవడానికి, కంటికి కనపడేటువంటి హృదయం ఏదైతే ఆశిస్తుందో దాన్ని సంపాదించుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ 2 విషయాలను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, దేవుణ్ణి అడగాలని. రెండవది, దేవుణ్ణి అడిగిన మీ సుఖభోగాల నిమిత్తము అడగబాకండి అని అంటున్నాడు. మీరు దేవుణ్ణి అడగనందువలన మీకేమీ దొరకట్లేదు అని అంటాడు. రెండవదిగా, మీరు అడిగినను మీ యొక్క భోగముల నిమిత్తము వినియోగించుకోవడానికే దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు అని అంటాడు. కాబట్టి మనము ప్రభువుని అడిగి పొందుకునే వారిగా ఉండాలి. ఆ అడగడము కూడా ఇహలోక సంబంధమైనటువంటి మన భోగాల నిమిత్తమైనటువంటి విషయాలు కాకుండా దేవునికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను కనుక మనం అడిగినప్పుడు ప్రభువు తప్పనిసరిగా మనకు దాన్ని దయచేస్తాడు. సొలొమోన్ మహారాజుని ప్రభు అడిగాడు, నీకేం కావాలో నువ్వు కోరుకు అన్నప్పుడు తన యొక్క శత్రు ప్రాణాలను అడగలేదు, తనకు ధనాన్ని ఇవ్వమని అడగలేదు, తనకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వమని అడగలేదు. కానీ ఈ నీ ప్రజలకు సరైనటువంటి న్యాయాన్ని తీర్చడానికి, ధర్మాన్ని తీర్చడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయ్యా అని దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూడొచ్చు. ప్రభు ఎంతగానో సంతోషించాడు. అతనికి జ్ఞానము మాత్రమే కాదు కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని, పేరు ప్రఖ్యాతులు కూడా సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఈ ప్రతి విషయం కూడా దేవుణ్ణి అడిగి పొందుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఆ అడిగేది మన యొక్క భోగాల నిమిత్తం కాకుండా దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని అది వెతికే వరంగా మనం అడిగినప్పుడు తప్పనిసరిగా మనకిస్తాడు. ఒకవేళ దేవుణ్ణి అడగకుండానే మీరు వాటిని పొందుకోవాలని నానా ప్రయాసలు పడుతున్నారు, నరహత్య చేస్తారు, అలాగే అసూయకరమైన మాటలు మాట్లాడతారు, పోట్లాడతారు, వారితో యుద్ధం చేస్తారు, కానీ మీకు దొరకట్లేదు. అందువల్లే మీ హృదయంలో ఈ యొక్క సంఘర్షణ, అందువల్లే మీ హృదయంలో పోరాటములు, అందువల్లే మీ హృదయంలో యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటాడు. ఒకవేళ అడిగినా మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి దేవుడు మీకు ఇవ్వట్లేదు అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు మన యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికల చిట్టా ప్రభు వద్ద విప్పటం కాదు, కానీ అయా ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నేను ఎదుగునట్లుగా సహాయం దయచేయి, పాపం చేయకుండా ఉండునట్లుగా నాకు సహాయం దయచేయి, నీ యొక్క రాజ్యంలో నేను ఉండునట్లుగా సహాయం దయచేయని ప్రార్థిస్తారో వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. తప్పనిసరిగా ప్రతి ఇక్కట్ల నుంచి కూడా విడుదల దయచేసి, వాటి నుంచే కాకుండా మనకి ఈ లోక సంబంధంగా ఏదైతే అవసరమవుతాయో వాటిని కూడా ప్రభు మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రభువుకి ఇష్టమైనటువంటి రీతిలో అడుగుదాం, పొందుకుందాం. మన హృదయంలో కలిగేటువంటి యుద్ధాలు, పోరాటాల నుంచి విడుదల పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మాలో ఉన్నటువంటి చెడు కోరికలు, అత్యాశల వల్లే ప్రభా మా హృదయంలో ఈ యొక్క పోరాటాలు, యుద్ధాలు జరుగుతున్నాయని మీరు సెలవిచ్చారు ప్రభా. కాబట్టి మా శరీర పరంగా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదికేవారుగా మేము ఉండి
తద్వారా మీరు ఇచ్చేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మేము పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.